అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. రోజు మీడియా ద్వారా మనం ఏమేం చూస్తున్నాం? ఈ రోజుల్లో మన సమాజంలో అనేక షాకింగ్ సంఘటనలు జరుగుతున్నాయి. వాటిలో అత్యంత ఘోరమైన ఒక వార్తను కొన్ని రోజుల క్రితం మీడియాలో చూశాం. అవును, జ్వరం కారణంగా మరణించిన 17 ఏళ్ల బాలిక వార్త. +2 చదువుతున్న ఒక బాలిక చికిత్సలో ఉండగా మరణించింది. ఆ బాలిక శవపరీక్ష చేసినప్పుడు వైద్యులు మరియు ఆమె బంధువులు షాక్కు గురయ్యారు. శవపరీక్షలో ఆ బాలిక 5 నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది. దీంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ 17 ఏళ్ల బాలిక ప్రముఖ విద్యాసంస్థలో +2 విద్యార్థిని. జ్వరంతో బాధపడుతూ 1 వారం పాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందింది. చికిత్స సమయంలో ఆమె మరణించింది. ఆమె మరణంలో ఏదో అసాధారణంగా అనిపించడంతో శవపరీక్ష నిర్వహించారు. ఆ శవపరీక్షలో ఆమె 5 నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది. అంతేకాక ఆమె అధిక మోతాదులో ఔషధాలు తీసుకున్నట్లు కూడా అనుమానిస్తున్నారు. ఈ సంఘటనతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మీడియా వార్తలు తెలియచేస్తున్నాయి. ఈ రోజుల్లో ఏమేం జరుగుతోంది? ఇది షాకింగ్ వార్త. కేవలం 17 ఏళ్ల +2 విద్యార్థిని జ్వరంతో మరణించి శవపరీక్షలో 5 నెలల గర్భవతిగా ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి అనేక వార్తలను ఈ రోజుల్లో చూస్తున్నాం. విద్యాసంస్థల్లో తప్పుడు స్నేహాలు. ఈ రోజుల్లో యువతకు చెడు అలవాట్లకు దారితీసే వ్యక్తులు ఇందుకు కారణం. ఈ రోజుల్లో అబ్బాయిలతో అమ్మాయిల సంబంధాలను ప్రశ్నిస్తే అది నీతివాదంగా లేదా సంప్రదాయవాదంగా మారుతుంది. కానీ ఇవన్నీ వారి భవిష్యత్తు కోసమే అడుగుతున్నాయని ఎవరూ గ్రహించడం లేదు. ఇలాంటి అనేక సంఘటనలు మన మీడియాలో వచ్చాయి. 10వ తరగతి విద్యార్థిని గర్భవతి అయినది, 9వ తరగతి విద్యార్థినికి ఇలాంటి అనుభవం ఎదురైనది వంటివి ఈ రోజుల్లో యువత తప్పుడు స్నేహాల వల్లే జరుగుతున్నాయి. మనకు చాలామంది స్నేహితులు ఉండవచ్చు. స్నేహితులు అందరికీ అవసరం. ఎందుకంటే కష్ట సమయంలో సహాయం చేయడానికి, దుఃఖంలో ఓదార్పు ఇవ్వడానికి మంచి స్నేహితులు అవసరం. కానీ ఈ రోజుల్లో బెస్టీ అనే పదం ముఖ్యమైంది. స్నేహితుడికి పైన కానీ ప్రేమికుడికి కింద అనే అవగాహనను ఈ బెస్టీ సృష్టిస్తుంది. దీనివల్ల యువత తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. తల్లిదండ్రులు ఎంత విశ్వాసంతో తమ పిల్లలను స్కూల్కు పంపిస్తారు? ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారి మనసులో ఎంత బాధ ఉంటుంది? ఇలాంటి వార్తలను రోజూ చూడటం లేదా? అమ్మాయిలు తమను తాము కాపాడుకోవాలి. స్నేహితులతో ఆప్యాయంగా ఉన్నప్పుడు ఒక పరిమితిని ఉంచుకోవాలి. స్నేహితులను ఎక్కడా, ఏ స్థానంలో ఉంచాలి, ఎంత సంబంధం ఉంచాలి అనేది అర్థం చేసుకోవాలి. ఇది అబ్బాయిలకు, అమ్మాయిలకు రెండింటికీ వర్తిస్తుంది. తల్లిదండ్రుల త్యాగాన్ని గుర్తుంచుకోండి. వారు కష్టపడి సంపాదించి మిమ్మల్ని చదివిస్తారు. వారిని మోసం చేసే ఏ పనిని చేయకూడదు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే దీన్ని షేర్ చేసిన వారి కోసం దుఆ చేయండి. ఇన్షాల్లా మరో వీడియోలో కలుద్దాం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి తఆలా వబరకాతుహు.